ఈ యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతుంటే సెగ మాత్రం ఎక్కువగా దుబాయ్కి తగులుతోంది. నిన్న మొన్నటి వరకు ప్రపంచ పర్యాటనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా, ఆర్థిక హబ్గా వెలిగిపోయిన దుబాయ్ ఇప్పుడు క్షిపణుల మోతతో, డ్రోన్ల అటాక్లతోటి వణికిపోతోంది. ఇరాన్ ప్రయోగిస్తోన్న బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ దుబాయ్ ఆకాశంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఈ యుద్ధ భయం దుబాయ్ వెన్నెముక లాంటి ఆర్థిక రంగానికి ముప్పుగా మారింది. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. పర్యాటకం అధపాతాళానికి పడిపోయింది. ఇప్పటి వరకు దుబాయ్లో ఎన్ని దాడులు జరిగాయో ఒక్కసారి చూద్దాం. ఆల్రైట్, ఇప్పటి వరకు 500+ బ్యాలిస్టిక్ మిసైళ్ల దాడులు జరిగాయి దుబాయ్ మీద. అలాగే 15+ క్రూయిజ్ మిసైల్ దాడులు కూడా జరిగాయి. ఇరాన్ చేసింది ఇవన్నీ కూడా. అలాగే 2000 డ్రోన్ దాడులు ఒక్క దుబాయ్ మీద జరిగాయి. 8+ ఫైటర్ జెట్స్ దుబాయ్ని అటాక్ చేస్తూ మిసైళ్ల వర్షం కురిపించాయి. అలానే 10,000 మంది విదేశీయులు దుబాయ్ని వీడారు. నష్టాలతో ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగిస్తున్నాయి. ఈ దాడుల భయంతో విదేశీ బ్యాంకుల కార్యాలయాలన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. యుద్ధం తొలి వారంలోనే 80% ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్న బుకింగ్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు. పెద్ద హోటల్స్లో కూడా సగానికి పైగా ఈ బుకింగ్స్ అన్నీ పడిపోయాయి. క్లబ్లు, ప్రీమియం వేదికల్లో 70% వ్యాపారం తగ్గిపోయింది. విమానాశ్రయం మూసివేతతోటి నిమిషానికి 9 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ప్రతిరోజు వేల విమానాలు రద్దు చేస్తున్నారు లేదా దారి మళ్లిస్తున్నారు.